నేను స్వతహాగా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాన్ని. అప్పటి నుంచి కూడా కొంచెం నాకు కూడా సినిమా రంగం పైన ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం సినిమా రంగం పైన నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే. అదేవిధంగా ఆ ఇంట్రెస్ట్తోనే ఆయన అప్పుడు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో వర్కర్గా కూడా నేను పనిచేసిన. సినిమా అంటే ఒక ఆసక్తి ఉండేది నాకు. తదనంతరం మా అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి ఆయన సినిమా పైన యాక్టింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయనకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన ఇంట్రెస్ట్ను యాజ్ ఏ పేరెంట్స్గా మేము కావద్దనుకోది, ఖచ్చితంగా ఆయనను ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఆయనను ఎంకరేజ్ చేసుకుంటూ బాంబేలో ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు మా అబ్బాయి. నా దగ్గరకు వచ్చినప్పుడు డాడీ నేను యాక్టింగ్ పైన ఫోకస్ చేస్తాను అంటే మాకు కూడా సంతోషం అనిపించింది. నేను అప్పట్లో నాకున్న ఇంట్రెస్ట్ మా అబ్బాయి ద్వారా తీరుతుందని ఒక సంతోషంతో ఆయనను ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాంబేలో కూడా తను ట్రైనింగ్ తీసుకున్నాడు. దాంతోపాటు వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గర, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలోనే రాఘవారి దగ్గర కూడా నటనలో శిక్షణ పొందాక ఆయన ఇంట్రెస్ట్ చూసి మేము సొంతంగా ఒక బ్యానర్ ఏర్పాటు చేయాలి, మా అబ్బాయిని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే మేము శ్రీ విజయ్ వారాహి మూవీస్ అనే ఒక సంస్థను ఒక బ్యానర్ని ఏర్పాటు చేసుకొని ఒక 1 year దానిపైన ఎక్సర్సైజ్ చేసి ఎన్నో కథలు విన్నాం. చాలామంది డైరెక్టర్లు కథలు చెప్పారు, మాకు స్టోరీస్ వినిపించారు. మా అబ్బాయికి ఏదైతే సరిపడుతుందో ఆ స్టోరీ వెతుక్కుంటూ మేము అందరి వింటూ ఉన్నాం. డైరెక్టర్స్ అందరు చాలామంది కూడా చెప్పారు. వన్ డే ఫైన్ మార్నింగ్ మా నవీన్ గారి ద్వారా, G5 నవీన్ గారి ద్వారా మాకు కృష్ణ గారు వచ్చి కథ చెప్పిండ్రు. కథ చెప్పగానే అనిపించింది మా అబ్బాయికి ఆ కథ మంచిగా సూట్ అవుతుంది, ఖచ్చితంగా కృష్ణ గారితోనే ఈ ప్రాజెక్టును మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు ఓకే అనుకున్నాం. దాని తర్వాత ఒక 4 months ఆ కథ పైన కూర్చొని మొత్తం కొన్ని చిన్న మార్పులు చేర్పులు ఉండే ఆ కథలో, అవి కూడా కృష్ణ గారు సహకరించి మా డైరెక్టర్ గారు అవన్నీ కథను కూడా ఒక పక్కాగా చేసుకున్నాం. స్క్రిప్ట్ కూడా పక్కాగా చేసుకొని దానికి కావాల్సిన నటీనటులను కూడా ఎంపిక చేసుకొని, అదేవిధంగా టెక్నీషియన్స్ ఎవరైతే మాకు సూట్ అవుతారో ఆ టెక్నీషియన్స్ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళని కూడా కమిట్ చేసుకొని ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మేము తదనంతరం ఈ March 1st weekలో రెగ్యులర్ షూటింగ్కి వెళ్తాం. బహుశా మేము April or May 1st weekలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని జూలైలో మేము సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. జూలైలో ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా మీ మీడియా మిత్రులు మొదటిసారిగా మేము చలనచిత్ర రంగంలోకి అడుగు పెడుతున్నాం, మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్యాకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అందరినీ కోరుతున్నాను. శ్రీ విజయవారాహి మూవీస్ నుంచి టాలెంట్ ఉన్న యాక్టర్స్ అందరినీ మేము ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నాం. ఎందుకంటే నా కొడుకులో నేను ఆయనకి యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ అని తెలియగానే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇవాళ రేపు డిగ్రీలు చేసుడు ఈజీగానే కానీ యాక్టింగ్ అంత ఈజీ కాదు. అందుకోసం అని చెప్పేసి ఆయన్ని ప్రొఫెషనల్గా బాంబేలో సత్యానంద్ గారి దగ్గర, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో రాఘవారి గారి దగ్గర ప్రొఫెషనల్గా కోర్స్ ఇప్పించాక మళ్ళీ మేము ఎప్పుడైతే ఆయనకి మూవీ తీయాలి అనుకున్నప్పుడు కృష్ణ గారు ఒకరోజు డెమో చూశాక ఈ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతాడంటేనే తీసుకోండి సార్, హీ వాంట్ టు బీ అన్ యాక్టర్. ఆయన యాక్టర్గా మీరు ఒక డెమో షూట్ చేశాక మీరు ఓకే అనుకుంటేనే ముందుకెళ్దామంటే ఒకరోజు కృష్ణ గారు డే అంతా 3-4 లక్షలు పోయినా పర్లేదని ఒక షూట్ చేశారు. అక్కడ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు, మేడం 100% ఈయన ఒక మంచి యాక్టర్గా మనం తీర్చిదిద్దొచ్చు అని. ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ స్టూడియోస్లో చేసేటప్పుడు కురుక్షేత్ర థియేటర్ ప్లేలో మా ఆర్య అశ్వత్థామ క్యారెక్టర్ చేశాడు.
ఆ క్యారెక్టర్ మేము చూసినప్పుడు ఆయనకి యాక్టర్గా అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మేము అప్పుడు డిసైడ్ అయ్యాము. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆర్యాని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, మరియు శ్రీ విజయవారాహి మూవీస్ నుంచి ప్రతి ఒక్కరికి ఎవరికైతే యాక్టింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో మా సంస్థ ద్వారా కొత్త వాళ్ళకు కూడా అందరికీ ఛాన్సెస్ ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందు వెబ్ సిరీస్ అవి చేశాను, రెక్కి అని, రెక్కి, వధువు, అలాగా 2-3 ఓటీటీ ఛానల్స్కి వెబ్ సిరీస్ చేశాను. ఇది నా ఫస్ట్ థియేటికల్ మూవీ. ఈ కథ ఫస్ట్ అనుకున్నప్పుడు పెద్ద కథగానే రాశామండి. ఎప్పుడైతే ఆర్య న్యూ కమర్గా ఎంటర్ అవుతున్నాడో కథలో చిన్న చిన్న చేంజ్ చేసి ఒక న్యూ కమర్ని ల్యాండ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలా జాగ్రత్తలు తీసుకుని కథని డిస్టర్బ్ చేయకుండా ఆ కథను ఆ సోల్ని ఇది చేసుకుంటూ కథ రెడీ చేసాం. సార్ వాళ్ళు కథ చెప్పిన తర్వాత నాకు ఆఫీస్ ఇచ్చారు. ఒక 4 మంత్స్ దాంట్లో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ ఫినిష్ చేసాం. మార్చి నుంచి షూటింగ్ వెళ్తున్నాం. మార్చి, ఏప్రిల్, మే షూటింగ్ ఉంటుందండి. జూన్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని జూలై అలాగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి, కొంచెం రెస్టిక్ యాక్షన్ థ్రిల్లర్. ఇది టౌన్ బ్యాక్డ్రాప్లో జరుగుతుందండి. లోకల్ పాలిటిక్స్ మీద, ఇప్పుడు ఏ డ్రగ్స్ అయితే చాలామందిని ఇచ్చేస్తుందో ఆ డ్రగ్స్ని కూడా ఒక బ్యాక్డ్రాప్లో ఎంచుకొని అది ఎంతవరకు డేంజరస్ దాన్ని కూడా హీరో ద్వారా చెప్పడం జరుగుతుంది సార్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ కృష్ణ గారు నాకు చాలా సంవత్సరాలుగా బాగా క్లోజ్ ఫ్రెండ్. టీవీ సీరియల్స్కి ఏంటి అంటే ఫస్ట్ 4-5 ఎపిసోడ్స్ పైలట్ ఎపిసోడ్స్ అంటారు. వాటిని చాలా ఎక్స్పర్ట్ డైరెక్షన్లో ఉన్న వాళ్ళకి, ఒక మీర్ గారు, కృష్ణ గారు, వీళ్ళిద్దరు వెరీ ఫేమస్ ఇన్ పైలట్ డైరెక్షన్. తర్వాత రెక్కీ అని వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు ఆయన. దట్ వాజ్ ఏ వెరీ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. తర్వాత G5లో, హాట్స్టార్లో, మళ్ళీ ఇప్పుడు G5లో కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఈ సినిమా తీస్తున్నారు. డైరెక్టర్గా అయితే ఈజ్ జమ్ అనమాట. అంటే అన్కాంప్రమైజ్డ్ పర్సన్, చాలా డీటెయిల్గా, అంటే చాలా బాగా చేస్తాడు డైరెక్షన్. నాకు ఎన్నో సంవత్సరాలుగా మిత్రుడు. అండ్ మా డైరెక్షన్కి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హీరో ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఎస్పెషల్లీ ద స్కిన్ టోన్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వెరీ వెల్ ట్రైన్డ్ పర్సన్ అండ్ వెరీ హంబుల్ పేరెంట్స్. ఒక మంచి సెటప్లో వస్తున్న సినిమాని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Everybody, firstly I would like to thank all the media people for gracing this event. పెద్దవాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్య. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ నాకు, ఎందుకంటే ఇదే స్టేజ్ పైన నేను ఒక 2 years బ్యాక్ థియేటర్ ప్లే పర్ఫామ్ చేశాను. ఆ థియేటర్ ప్లే చూసి మా మమ్మీ డాడీ ఓకే ఉంది, కొంచెం యాక్టర్ అవ్వచ్చు కష్టపడితే అని చెప్పేసి దే ఎంకరేజ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ కృష్ణ సార్, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అసలు ఇంత మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.